ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సార్ ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ లోని ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీలోని ఎక్సైజ్ నెంబర్ 6.5 లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. సో వీడియో కూడా ఖచ్చితంగా మీకు రాబోయే సమ్మేట్ ఎగ్జామ్స్ కి, అదేవిధంగా ఫార్మేట్ ఎగ్జామ్స్ కి, అదేవిధంగా ఎవరైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాయబోతున్నారో, టెట్ రాయబోతున్నారో అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో కనుక వీడియోని అందరికీ షేర్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కమన్ లైక్. ఎక్సైజ్ నెంబర్ 6.5. PQR is a triangle, right angle at P. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఇచ్చాడండి. సో రైట్ యాంగిల్ ఎక్కడ? P దగ్గర. అంటే ఇది Q అవుతుంది, ఇది R అవుతుంది. ఓకే, PQ is 10 సెంటీమీటర్స్, ఇది 10 సెంటీమీటర్స్ అంట. PR ఇది 24 సెంటీమీటర్స్ అంట. QR ఎంత అడుగుతున్నాడు? సో వాట్స్ ద వాల్యూ ఆఫ్ QR? సో మనందరికీ తెలుసు కదండి, ఫ్రమ్ ట్రయాంగిల్ PQR పైథాగరస్ థియరం అందరూ తెలుసు కదా మనకి. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఆ ఫార్ములా వేస్తే వచ్చేస్తుందట. అంటే QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్. In a right angle triangle, the square of hypotenuse is equal to the square sum of the squares of the remaining two sides. In a right angle triangle, the square of hypotenuse is equal to the sum of the squares of the remaining two sides. ఇది పైథాగరస్ థియరం అన్నమాట. ఓకే, సో QR స్క్వేర్ is equal to PQ ఎంత 10. సో కనుక 10 స్క్వేర్ ప్లస్ PR ఎంత 24. సో 24 స్క్వేర్. సో QR స్క్వేర్ is equal to 10 స్క్వేర్ అంతా 100, 24 స్క్వేర్ అంతా 576. సో QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి 676 అవుతుంది. 676. సో స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. సో రూట్ అండర్ రూట్ 676. సో QR ఈజ్ ఈక్వల్ టు దీన్ని రాయచ్చు మనం 26 హోల్ స్క్వేర్ అని రాయచ్చు. స్క్వేర్ రూట్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. సో దేర్ ఫోర్ QR is equal to 26 సెంటీమీటర్స్. అయిపోయింది. నెక్స్ట్, ABC is a triangle right angle at C. ఇక్కడ కూడా రైట్ యాంగిల్ అన్నమాట, C దగ్గర. ఈసారి ఎప్పుడైతే ఇది C అయిందో నెక్స్ట్ A వస్తుంది, నెక్స్ట్ B అవుతుంది. ఓకేనా? సో ABC రైట్ యాంగిల్ ట్రయాంగిల్. AB 25 సెంటీమీటర్స్. అంటే ఈసారి హైపోటెనస్ ఇస్తాడండి. AC 7 సెంటీమీటర్స్. సో ఇది ఎంత అని అడుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఖచ్చితంగా ఇది మనకి సో ఎంత ఉందో మనం ఫైండ్ చేయాలి. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC మనకేం తెలుసు, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు మనం ఇది ఫైండ్ చేయాలి కనుక సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ రాద్దాం. అంటే BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. సో BC స్క్వేర్ మనం ఫైండ్ చేయాలి కనుక BC స్క్వేర్ ఉంచుదాం. AC స్క్వేర్ 7 కనుక 7 స్క్వేర్, AB 25 కనుక 25 స్క్వేర్. సో BC స్క్వేర్ 7 స్క్వేర్ ఎంత 49, 25 స్క్వేర్ ఎంత 625. సో 49 నడిచి తీసుకెళ్దాం. 49 నడిచి తీసుకెళ్తే ఏమవుతుంది మనకి, సో BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 మైనస్ 49. సో BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 లో 9 తీస్తే 6, 11 లో 4 తీస్తే 7, 5. సో 576 ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, 24 కదా. సో కనుక BC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 576. స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది. సో BC ఈజ్ ఈక్వల్ టు దీని రాయచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ 24 హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. సో BC ఈజ్ ఈక్వల్ టు 24 ఏమన్నాడు, సెంటీమీటర్స్ అన్నాడు కనుక సెంటీమీటర్.
నెక్స్ట్ థర్డ్ వన్, ఏ 15 మీటర్ లాంగ్ ల్యాడర్, ఒక నిచ్చెన, ల్యాడర్ అంటే నిచ్చెన. సో ఒక 15 మీటర్స్ లాంగ్ ఉన్న ల్యాడర్ ని ఒక రీచ్డ్ విండో, ఒక విండోకి రీచ్ అయ్యిందంట. ఆ విండో ఎంత హైట్ లో ఉంది? గ్రౌండ్ నుండి 12 సెంటీమీటర్స్, 12 మీటర్స్ హైట్ లో ఉంది. సో 12 మీటర్స్ హైట్ లో ఉంది, సెంటీమీటర్ కాదు మీటర్స్. 12 మీటర్ హైట్ లో ఉంది. అయితే ఆ గ్రౌండ్ కి నిచ్చిన యొక్క ఎండింగ్ పార్ట్ కి ఎంత డిస్టెన్స్ ఉందో అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గ్రౌండ్ అండ్ బాటమ్ ఆఫ్ ది ల్యాడర్. ఓకే, సో ఇది మన ఏంటంటే ఒక ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేసుకుంటే ఏబిసి ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ హైపోటెన్యూస్ స్క్వేర్. కనుక ఏం రాస్తుంది మనం? ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసి స్క్వేర్. ఇది ఫార్ములా. ఓకేనా? సో ఏబి స్క్వేర్ అంతా, ఏబి అంటే 12, సో 12 స్క్వేర్ ప్లస్ బిసి అంతా ఏ స్క్వేర్, ఏసి అంతా 15 స్క్వేర్. జనరల్ గా 3, 4, 5. మరి 4 12 ఏంటంటే ఏంటి? 4 3 is 12. మరి 5 15 ఏంటంటే 5 3 is 15. ఇది 3 అనుకోండి కనుక 3 3 is 9. సో ఆన్సర్ 9 వస్తుంది. సో 12 స్క్వేర్ అంతా 144 ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. ఈ ప్లస్ 144 అసలు తీసుకెళ్తాం, ఏమవుద్ది? -144 అవుతుంది, -144. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. 5 లో 4 తీస్తే 1, 22 లో 14 తీస్తే 8, సో 12 లో 4 తీస్తే 8, 1 లో 1 తీస్తే 0. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? మనం ఏం రాయొచ్చు? √81 రాయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ దీన్ని రాయొచ్చు √9 స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. ఏ ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్స్, అంటే డిస్టెన్స్ అనేది 9 మీటర్స్ ఉంటుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఫైండ్ ద రైట్ యాంగిల్ ఇఫ్ పాసిబుల్. సో అంటే రైట్ యాంగిల్ ఏంటో అడుగుతున్నాడు, ఒకవేళ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే. ఓకే, సో ఇక్కడ మనకి 2.5, 6.5, 6 ఇచ్చాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందో లేదో అడుగుతున్నాడు. మనం ఏం చేద్దామంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం, అది అవుతుందో లేదో తర్వాత చూద్దాం. సో దీనికి పేర్లు పెట్టేద్దాం, ఏబిసి. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనేది పెద్ద ఫేమస్ ఫార్ములా. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో అందుకే ఇలా తీసుకుందాం. ఇందులో హైయెస్ట్ ఏంటి? 6.5, ఇక్కడ రాసుకుందాం 6.5. తర్వాత ఏంటి? 6, ఇక్కడైనా రాయండి, ఇక్కడైనా రాయండి. నెక్స్ట్ 2.5. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ నేను తీసుకుంటున్నాను. ఒకవేళ అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ అయింది అనుకోండి, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లేదంటే కాదు అన్నమాట. సో ఏసీ ఎంత? 6.5 స్క్వేర్. ఏబి ఎంత? 6 స్క్వేర్. బీసీ 2.5 హోల్ స్క్వేర్. 6.5 హోల్ స్క్వేర్ 65 స్క్వేర్ 4225. 4225. సో పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే 42.25. సో 6 స్క్వేర్ ఎంత? 36. 25 స్క్వేర్ ఎంత? 625. పాయింట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. సో 4225, 42.5, 36 కి 6 యాడ్ చేస్తే 42, ఇంకేముంది? 0.25. చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఒకటే వచ్చాయి, అంటే ఏంటి? ఖచ్చితంగా అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఫార్మ్ చేస్తున్నారు. సో దేర్ ఫోర్ ఏబి బిసి సిఏ will form a right angle triangle. Will form a right angle triangle. Right angle triangle. ఎక్కడ? at B దగ్గర ఫామ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇది రైట్ చేసాం కనుక ఎప్పుడైనా పెద్ద సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నది రైట్ యాంగిల్ అవుతుంది. ఎందుకంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పెద్ద సైడ్ అనేది హైపోటెనస్ అవుతుంది. సో ద లార్జెస్ట్ సైడ్ ఆర్ లాంగెస్ట్ సైడ్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ హైపోటెనస్. సో కనుక 6.5 మనకి హైపోటెనస్ కనుక దానికి ఆపోజిట్ లో మనకి 90 degrees ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 2 + 2 ఎంత? 4. అది 5 కన్నా ఎక్కువ ఉండాలి, కానీ 4 అనేది తక్కువ ఉంది. అంటే ఇక్కడే మనకు ప్రాపర్టీ రాంగ్. అసలు ఇది ట్రయాంగిలే కాదు. ట్రయాంగిల్ అవ్వలేంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా అవుతుంది? సో కనుక ఇక్కడ మనం ఏం రాస్తాం?
2 plus 2 is not greater than 5. Not greater than 5. And 2 plus 2 anta 4. So 4 is not greater than 5. So therefore 2 centimeters and 2 centimeters and 5 centimeters will not form a triangle. Will not form a triangle. అసలు ఇది ట్రయాంగిల్ ఫామ్ చేయదంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అస్సలు ఫామ్ చేయదు అనమాట. ఓకేనా, ఇంకా దీన్ని ఇక్కడతో మనం ఆపేయచ్చు, ఎందుకంటే ట్రయాంగిల్ ఫామ్ చేయలేదు కనుక మనం ఇంకా చెక్ చేయని అవసరం లేదన్నమాట. నెక్స్ట్ ఇది చూద్దాం. ఏ బి సి. ఏ బి సి. ఓకే, సో ఇందులో హైయెస్ట్ ఏంటి 2.5. సో ఇక్కడ రాద్దాం 2.5 సెంటీమీటర్స్. ఏబి అంతా మనం ఇష్టం, ఇది రెండిలో ఏదైనా తీసుకోవచ్చు. ఇది 2 సెంటీమీటర్స్, ఇది 1.5 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రమ్ ట్రయాంగిల్ తెలుసు కదా మన అందరికి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ ఎంత 2.5. సో 2.5 హోల్ స్క్వేర్. ఏబి ఎంత 2 స్క్వేర్. బీసీ ఎంత 1.5 హోల్ స్క్వేర్. ఓకే, సో 2.5 అంటే 25 స్క్వేర్ ఎంత 625 అంటే 6.25. 2 స్క్వేర్ అంటే 4. 15 స్క్వేర్ ఎంత 15. 15 225 అంటే 2.25. సో 6.25 ప్లస్ 4 ప్లస్ ఎంత 4 ప్లస్ 2 6. 6.25. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వచ్చింది కదా, అంటే ఏంటి, సో ఇక్కడ ఖచ్చితంగా ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ ఏబి కామా బీసీ కామా సిఏ విల్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ at B. బి అంటే ఏంటి 2.5 పెద్ద సైడ్ కి ఆపోజిట్ గా అర్థం అన్నమాట. సో కనుక ఇలా రాసినా సరిపోతుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం కి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లం కి వెళ్దాం. ఏ ట్రీ ఈస్ బ్రోకెన్ అట్ ఎ హైట్ ఆఫ్ 5 meters ఫ్రమ్ ది గ్రౌండ్. ఒక గ్రౌండ్ ఉందంట, ఈ గ్రౌండ్ లోని ఒక చెట్టు ఉందంట. ఇది చెట్టు, ఇది గ్రౌండ్, ఇది చెట్టు. ఇదంట బ్రోకెన్ అయిందంట. ఎక్కడ, ఒక హైట్ 5 meters దగ్గర బ్రోక్ అయిందంట. ఏ ట్రీ ఈజ్ బ్రోకెన్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 5 meters. ఒక 5 meters దగ్గర అది బ్రేక్ అయిందంట ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ ఇట్స్ టాప్ టచెస్ ద గ్రౌండ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 meters. ఈ టాప్ ఉంది కదా, ఈ టాప్ అంట అంటే ఇది ఉంది కదా, ఇది ఇలాగా విరిగిపోయింది. విరిగిపోతే అది ఏమవుతుంది, ఇలా 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 గ్రౌండ్ ని టచ్ చేస్తుంది అనమాట. ఎక్కడ నుండి, గ్రౌండ్ నుండి 12 meters డిస్టెన్స్ లో టచ్ చేసిందంట గ్రౌండ్ ని. ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది ట్రీ. ఓకే, సో అంటే బేస్ ఆఫ్ ది ట్రీ నుండి గ్రౌండ్ ని 12 meters డిస్టెన్స్ లో టచ్ చేసింది. ఫైండ్ ద ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ. సో ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ ఫైండ్ చేయాలి. ఓకేనా, సో దీనికి నేమ్స్ ఇచ్చేసుకుంటే మనం, ఇది ఏ అవుతుంది, బి సి డి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, మనకి ఏదైతే బ్రేక్ అయిందో ఆ బ్రేక్ అయిన పార్ట్ ఇది ఈక్వల్. ఇంకొంచెం హైట్ గీస్తాం. ఇప్పుడు ఇది ఇది రెండు ఈక్వల్ అన్నమాట, ఎందుకంటే ఇదే మనకి ఇలాగా టచ్ అయింది. సో కనుక నేను ఏదైతే ఈ బ్రేక్ అయిన పార్ట్ ని నేను ఎక్స్ అనుకున్నాను అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఎక్స్, అప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది కూడా ఏమవుద్ది, ఎక్స్ అవుతుంది. ఇది నేను ఫైన్ చేయలేను కానీ ఇది ఫైన్ చేయగలను, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక. సో మనందరికీ తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఆ ఫార్ములా వచ్చేసి ఈజీగా చేయొచ్చు. రాదు సొల్యూషన్. Let the broken part of the tree, broken part of the tree be x.
బ్రోకెన్ పార్ట్ని ఏమనుకున్నాం మనం ఎక్స్ అనుకున్నాం. ఈ బ్రోకెన్ పార్ట్ని ఎక్స్ అనుకున్నాం. ఇది ఈక్వలే. ఫ్రమ్ ట్రయాంగిల్ బిసిడి ట్రయాంగిల్ నుండి ఏం రాయొచ్చు? హైపోటెనస్ స్క్వేర్. సో బిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. సో బిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఎంత 5, సో 5 స్క్వేర్, సిడి ఎంత 12 స్క్వేర్. బీడీ అంటే ఏమనుకున్నాం మనం? బీడీ అంటే ఎక్స్ అనుకున్నాం. సో కనుక ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 రెండు కలిపితే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 169. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏం రాయొచ్చు? √13 స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 మీటర్స్. అంటే ఇప్పుడు మనకి ఒరిజినల్ హైట్ ఏమొచ్చింది? Therefore ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ, ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ ఏసి. ఒరిజినల్ హైట్ ఏంటి? ఏసి. కానీ ఏసీని ఏం రాయొచ్చు? ఏబి ప్లస్ బీసీ రాయొచ్చు. ఏబి ప్లస్ బీసీ రాయొచ్చు. ఏబి ఎంత అనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ప్లస్ బీసీ ఎంత మనకి ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 13 వచ్చింది. సో 13 ప్లస్ 5, 13 ప్లస్ 5 ఎంత? 18. ఏంటిది? మీటర్స్. సో 18 మీటర్స్ ఆన్సర్ అనమాట. సో అంటే విరగక ముందు చెట్టు యొక్క ఎత్తు 18 మీటర్లు అనమాట, 18 మీటర్స్. నెక్స్ట్ 6th యాంగిల్స్ క్యూ అండ్ ఆర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ PQR 25 degrees 65 degrees. రైట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 3 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్ట్ అంటే ఏది రాంగ్ కూడా అడిగినట్టే. ఓకే, సో మనకి ఇప్పుడు ఏంటిది? PQR అనే ఒక ట్రయాంగిల్. ఫ్రమ్ ట్రయాంగిల్ PQR మన అందరికీ తెలుసు. ఏం తెలుసు? యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180 degrees. The sum of the angles in a triangle is 180 degrees. యాంగిల్ P మనకు తెలియదు, అదే కడదాం. యాంగిల్ Q 25 ఇచ్చాడు, యాంగిల్ R 65 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ P ప్లస్ 25 65 ఎంత అవుతుంది? 90 అవుతుంది. సో 90 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ప్లస్ 90 అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 90 degrees. 180 లో 90 తీస్తే ఏమవుతుంది? 90 degrees. అంటే ఇది 90 degrees. ఇదేంటి? మనకి 90 degrees. మరి అది 90 degrees కనుక అప్పుడు ట్రయాంగిల్ PQR ఏమవుతుంది? ట్రయాంగిల్ PQR ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మనకేం తెలుసు? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మనకేం తెలుసు? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇందులో హైపోటెనస్ ఏంటి? 90 degrees కి ఆపోజిట్ ఉన్నది 90 హైపోటెనస్. సో 90 degrees కి ఆపోజిట్ ఉన్నది ఏంటి? QR. కనుక QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ RP స్క్వేర్. PQ స్క్వేర్ ప్లస్ RP స్క్వేర్. ఇది ఎక్కడైతే ఉందో అది మనకి రైట్ ఆన్సర్, మిగతా రాంగ్ ఆన్సర్స్. సో చూడండి, PQ స్క్వేర్ ప్లస్ RP స్క్వేర్, PQ స్క్వేర్ ప్లస్ RP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QR స్క్వేర్. సో దీన్ని ఏం రాయొచ్చు? మనం రివర్స్ లో రాయొచ్చు. ఏనాయచ్చు? PQ స్క్వేర్ ప్లస్ RP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QR స్క్వేర్. సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ రాంగ్. సో ఇట్ ఈస్ ఫాల్స్, ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ఫాల్స్ అని రాసిన సరిపోదు. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 2 ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ హూజ్ లెంత్ ఈజ్ 40 centimeters అండ్ డయాగ్నల్ ఈజ్ 41 centimeters. చూడండి, మనకి రెక్టాంగిల్ పెరిమీటర్ 2 × L+B. మరి 2 × L+Bలో మనకి లెంత్ ఇచ్చాడు బ్రెడ్త్ తోలే, కానీ డయాగ్నల్ ఇచ్చాడు. అంటే డయాగ్నల్ ఆధారంగా లెంత్ ఫైండ్ చేసి అప్పుడు పెరిమీటర్ ఫైండ్ చేయాలి. ఓకే, సో లెట్ us do. ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు, ABCD.
ఓకే, దీని యొక్క డయాగ్నల్ ఇచ్చాడు. డయాగ్నల్ 41 సెంటీమీటర్ అంట, లెంత్ 40 సెంటీమీటర్ అంట. సో ఇప్పుడు మనకేంటి ఇదేంటి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో గివెన్ దట్, వాడేమి ఇచ్చాడో రాసేద్దాం. గివెన్ దట్ ABCD is a rectangle. ABCD is a rectangle. అదేవిధంగా లెంత్ 40 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బ్రెత్ మనకి ఇవ్వలేదు. డయాగ్నల్ 41 సెంటీమీటర్ ఇచ్చాడు. సో ఇది మనకి ఇచ్చిన మ్యాటర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డయాగ్నల్ ఫైన్ చేయాలి, బ్రెత్ ఫైన్ చేయాలి, ఇది ఫైన్ చేయాలి బ్రెత్. అంటే ఇది BCD రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కనుక ఫ్రమ్ ట్రయాంగిల్ BCD BD square is equal to BC square plus CD square. BD అంతా మనకి 41. సో 41 square is equal to BC అంతా మనకు తెలియదు, సో B square. CD అంతా మనకి 40 square. 41 square అంతా మనకి 41 square. సో 40 square 1600, 41 square 1681, ఎంత 1681. B square 40 square అంతా 1600. సో దీన్ని ఇట్సే తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుద్ది, 1681 మైనస్ 1600 ఈజ్ ఈక్వల్ టు B square. 1681 1600 తెస్తే 81. సో 81 ఈజ్ ఈక్వల్ టు B square. రివర్స్ రాద్దాం. B square ఈజ్ ఈక్వల్ టు 81. B ఈజ్ ఈక్వల్ టు √81. √81 అంటే అందరికీ తెలుసు ఏంటి, 9. సో 9 సెంటీమీటర్స్ అంటే బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ 9 సెంటీమీటర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కావాలి, పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 2 into L plus B. 2 into లెంత్ ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. 40 ప్లస్ బ్రెడ్త్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. సో 2 into 40 plus 9 ఎంత, 49. 49 2s are 98. సో therefore perimeter P is equal to 98 centimeters. సో 98 centimeters అన్నమాట. లాస్ట్ ప్రాబ్లం. The diagonals of a rhombus measure 16 centimeters and 30 centimeters. Find the perimeter. మనకి రాంబస్ యొక్క పెరిమీటర్ ఏంటి, 4A. సో 4 into సైడ్, 4 into సైడ్. మనకి సైడ్ అవ్వలేదు, డయాగ్నల్స్ ఇచ్చాడు. అంటే డయాగ్నల్స్ ఆధారంగా సైడ్ ని ఫైండ్ చేస్తే అప్పుడు 4A ఫార్ములా వేసి చేయాలి మనం. ఓకే, ఒకసారి రాంబస్ డయాగ్రామ్ అంతా. రాంబస్ లోని ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. Diagonals are perpendicularly bisecting each other. Diagonals ఎలా ఉంటాయి, perpendicularly bisecting each other. అంటే perpendicular గా ఉంటాయి, bisect అవుతాయి. అంటే ఏంటి సార్, ఇప్పుడు 16 ఇచ్చారు కదా డయాగ్నల్. సో అంటే ఇది 8, ఇది 8 అవుతుంది అన్నమాట. 30 ఇచ్చాడు కదా, అంటే ఇది 15, ఇది 15 అవుతుంది అన్నమాట. ఇది O అనుకుందాం. అంటే ఈక్వల్ గా డివైడ్ అవుతుందన్నమాట. సో 16 ఈక్వల్ గా డివైడ్ చేస్తే 8 8, 13 ఈక్వల్ డివైడ్ చేస్తే 15 15. ఓకే, సో ఇప్పుడు మనం AOB అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో వాడేమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. సో గివెన్ దట్ ABCD is a rhombus. ABCD is a rhombus. Rhombus అని ఇచ్చాడు. ఓకే, సో diagonals D1. So D1 is equal to 16 centimeters. D2, diagonal D2 30 centimeters ఇచ్చాడు. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ AOB. సో ఈ AOB నుండి ఇది 90 degrees కనుక దీని ఆపోజిట్ ఏమవుద్ది, హైపోటెనస్ అవుద్ది. సో కనుక హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే AO స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్. AB ఎంత అంటే మనకి AB ఉంచుదాం, సైడ్ ఆఫ్ ది రాంబస్. AO ఎంత మనకి 8 స్క్వేర్. OB ఎంత 15 స్క్వేర్. సో AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ఎంత 64,
ఇది 225. AB square is equal to 4 plus 5 9 28, so 289. So AB is equal to square root of 289. AB is equal to దీని రాయొచ్చు 17 స్క్వేర్ రాయొచ్చు, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. సో AB is equal to 17 సెంటీమీటర్స్. మరి 17 సెంటీమీటర్స్ వచ్చింది కనుక మనకు తెలుసు కదా రాంబస్ యొక్క పెరిమీటర్ P is equal to 4 into side. 4 side means 4 into side ఏంటి, AB అవుతుంది, BC అవుతుంది, CD అవుతుంది, D అవుతుంది, AB రాదు ఎందుకంటే AB మనం ఫైండ్ చేస్తాం కనుక. సో 4 into AB ఎంత వచ్చింది, 17 వచ్చింది. 17 4s are 68 సెంటీమీటర్స్. సో therefore perimeter P is equal to 68 సెంటీమీటర్. సో ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ సో మనకి ఎక్సైజ్ నెంబర్ 6.5 లోనే అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. మీకు వీడియో నచ్చినప్పుడు కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్, ఎక్సలెన్స్, ఎక్స్ట్రాఆర్డినరీ సార్ ఇంకా మంచి మంచి కామెంట్స్ ని టైప్ చేయండి. అదేవిధంగా మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరి పేరు కూడా టైప్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై. If you like this video, you just like and subscribe the channel and share this video.